ఓకే. స్టూడెంట్స్, ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మనకి నిన్న మనము థియరీ కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఈరోజు మనకు క్లాస్ 1లో కంప్లీట్గా మనం థియరీ డిస్కస్ చేసుకున్నాము. ఓకే. సో ఇప్పుడు నేను ఇంకా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను. సాల్వ్ ద ఈక్వేషన్ 2x power 5 plus x power 4 minus 12x cubed minus 12x square plus x plus 2 ఈక్వల్స్ టు 0. ఒక్కసారి మీరు థియరీని గుర్తుకు తెచ్చుకోండి. ఈ ప్రాబ్లం ఎవరు ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మీరు గమనించుకోండి. ఇక్కడ చుట్టూ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ 1 ఈక్వల్గా ఉంది. -12 ఈక్వల్గా ఉంది. కాబట్టి ఇచ్చినటువంటి పాలినామియల్ ఈక్వేషన్ ఎవరో తెలుసా? ఆర్డర్ డిగ్రీ కలిగినటువంటి పాలినామియల్ ఈక్వేషను, దాంతోపాటు క్లాస్ 1 అట్లా రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. కాబట్టి చూడండి, ఇక్కడ ద గివన్ పాలినామియల్ ఈక్వేషన్ is a odd order reciprocal equation of class 1 అన్నమాట. మనం ఎట్లా చెప్పగలుగుతున్నామంటే అక్కడ చూడండి, మీరు ఇక్కడ PI ఈక్వల్స్ టు PN మైనస్ I. ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 అప్ టు 0 1 2 3 4 అన్నమాట. ఓకేనా? రైట్. కాబట్టి అందుకే అది క్లాస్ 1 అన్నమాట. ఈ కండిషన్ సాటిస్ఫై చేపిస్తా ఉంది. చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ n అంటే కూడా ఏమైపోతుంది మనకు? ఆల్రెడీ 5. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 5 కదా, ఆడ్ ఆర్డర్ కదా ప్రాబ్లం ఇక్కడ మనకు. సో I ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 5. రైట్. We know that odd order reciprocal equation of class 1 has one root is -1. మీరు నిన్న థియరీని మీరు చెక్ చేసుకోవాలి. ఇంకా థియరీ బాగా చదువుకుంటే దీని అంతగా ఇది ఈజీగా అయిపోతుంది. ఆల్రెడీ మనకు ఒక రూట్ తెలిసిపోయింది. ఎవరు? -1 అనమాట. చూడండి, ఇక్కడ f(-1) ఇచ్చినటువంటి ప్రాబ్లంలో మీకు ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేస్తే నీకు ఆటోమేటిక్గా 0 వచ్చేస్తుంది. ఇక్కడ మనకు f(x) ఇలా ఇస్తున్నాడు కదమ్మా. f(x) ఈక్వల్స్ టు 2x power 5 plus x power 4 minus 12x cubed minus 12x square plus x plus 2 ఈక్వల్స్ టు 0 కదా. చూడండి, ఇక్కడ f(-1) పెట్టండి, మీకు ఆటోమేటిక్గా 0 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ 4 రూట్స్ మనం ఎలా చేయాలంటే యూజ్ బై హార్నర్స్ సింథటిక్ డివిజన్. మనము యూజ్ చేస్తాము. సో ఈ హార్నర్స్ యొక్క సింథటిక్ డివిజన్ ఏం చెప్తుందంటే, మీరు కాస్త జాగ్రత్తగా చూడండి. ఇక్కడ హార్నర్స్ యొక్క సింథటిక్ డివిజన్ ఏం చెప్తుందంటే, ఇక్కడ మనకు x power 5 కోఎఫిషియంట్ 2, x power 4 కోఎఫిషియంట్ 1, x cubed కోఎఫిషియంట్ -12, x square కోఎఫిషియంట్ ఈజ్ ఆల్సో -12, తర్వాత x కోఎఫిషియంట్ +1, కాన్స్టెంట్ కూడా 2. సో x ఈజ్ ఈక్వల్ టు -1 అనేది ఆల్రెడీ ఒక రూట్ కదా మనకు. అప్పుడు ఏమవుతుందో మనకి ఇక్కడ 2 ఇంటూ -1
-2 -1 -1 into -1 +1 -11 into that is equal to +11. So I think -1 మైనస్ ఇంటూ ఇక్కడ మనకి -1 ఓకే -1 టు -1కి ఎంత అవుతుంది నీకు +1 అవుతుంది ఇక్కడ +2 2 ఇంటూ -1 ఎంత అవుతుందో చూడు మనకు -2 నీకు రిమైండర్ 0 కదా. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుందంటే 2x⁴ మైనస్ x క్యూబ్డ్ మైనస్ 11x² మైనస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇది కూడా ఎవరో మీరు గమనించుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడు, ఇక్కడ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ ఇక్కడ దీని వాల్యూ ఈక్వల్గా ఉన్నాయా, కాబట్టి ఇలా ఉంటే ఇది కూడా ఏమిటో చూడండి. ఇట్ ఈస్ ఆల్సో రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 ఆఫ్ ఈవెన్ డిగ్రీ. నిన్న లాస్ట్లో మీకు ఒక థియరీ కూడా చెప్పాను. ఇట్లా ఈవెన్ డిగ్రీ అంటే డిగ్రీ 4 వచ్చినప్పుడు ఆ పాలినామియల్ ఈక్వేషన్ మనం ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పాలంటే నేను ఏం చేయాలో చెప్పాను. డివైడ్ బై x² ఆన్ బోత్ సైడ్. నువ్వు ఎప్పుడైతే నువ్వు x² తో డివైడ్ చేస్తావో అప్పుడు 2x², ఓకేనా. ఇక్కడ x² తో డివైడ్ చేసి నీకు x అవుతుంది. ఇక్కడ నీకు ఎంత వస్తుంది చూడండి, నీకు -1/x అని వచ్చేస్తుంది. ఇక్కడ 2x², ఇక్కడ నీకు -x అని మిగులుతుంది, ఓకేనా. ఇక్కడ తర్వాత నీకు అలాగే మళ్ళీ ఇక్కడ మనకి ఏం మిగులుతుంది అంటే -11 అని మిగులుతుంది. అలాగే నీకు ఇక్కడ x² తో డివైడ్ చేసి నీకు 1/x అని వచ్చేస్తుంది. ఇక్కడ దీన్ని x² తో డివైడ్ చేస్తే నీకు 2/x² ఈక్వల్స్ టు 0 అని వస్తుంది అమ్మా, x² తో డివైడ్ చేస్తే. సో ఇట్లా మనము ఎప్పుడైతే నువ్వు ఇట్లా 2ను కామన్ తీస్తావో ఇక్కడ మనకి ఏం మిగులుతుందో చూడండి. ఇక్కడ x² ఉంది, ఇక్కడ 2 కామన్ తీస్తే 1/x². ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, కాబట్టి ఇట్లా -1 ఇట్లా కామన్ తీస్తే మనకు x + 1/x. తర్వాత నెక్స్ట్ మనకు మిగిలేది ఏమిటంటే -11 = 0 అని మిగులుతుంది. తర్వాత మళ్ళీ మీకు ఏం చెప్పాను నేను, లెట్ x + 1/xను మనం ఏమనుకోవాలి, y అనుకుంటాము. కాబట్టి x + 1/x దగ్గర y రాసుకుంటాం. మరి దీని దగ్గర ఏం రాయాలి ఇక్కడ, అప్పుడు మనము x² + 1/x² మనం ఏం రాసుకుంటామంటే x² + 1/x² మనం ఎలా రాసుకుంటాము మీ అందరికీ తెలుసు కదా. x + 1/x హోల్ స్క్వేర్ -2గా రాసుకోవచ్చు. దీనిని ఎక్స్పాండ్ చేయండి. ఇది a + b హోల్ స్క్వేర్ ప్రకారం ఉందా, a² + b² + 2ab అని రాసి దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ ఇది వస్తుంది మనకు. కాబట్టి x + 1/x మనం ఏమనుకుంటున్నాము, y పైన స్క్వేర్ -2 కదా. అట్లా x² + 1/x² యొక్క వాల్యూ మనం ఏం రాసుకుంటాము, y² -2 అనుకుంటాము. దిస్ ఈజ్ 1. కాబట్టి ఫ్రమ్ 1 ఈ 1 నుంచి మనము ఏమి గమనించగలుగుతున్నామంటే చూడు, ఇక్కడ మనకు ఈ 1 నుంచి మనం గమనిస్తున్నటువంటిది ఏంటంటే 2 ఇంటూ, ఓకే, ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. x² + 1/x² దగ్గర మనం ఏం రాసుకుంటామా, y² -2 అని రాసుకుంటాము. y² -2 అని రాసుకుంటాము. మైనస్ x + 1/x అని ఏం రాసుకుంటాం మనము, y అని రాసుకుంటాము. -11 = 0. తర్వాత ఈ 2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి మనకు, 2y² -4 - y -11 = 0. సో 2y² - y -15 = 0 కదా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనము సాల్వ్ చేయాలన్నమాట. అప్పుడు 2 ఇంటూ -15 ఎంత అవుతుందో చూడండి మనకు, -30 కదా. 2 ఇంటూ -15 -30. ఓకే, ఇక్కడ మీరు గమనించండి, -6 + 5 వచ్చింది. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇది రావాలా, ఈ రెండింటిని అడిషన్ చేస్తే ఇక్కడ మధ్యలోది రావాలా. తర్వాత ఇక్కడ ఏం చేస్తాము, y² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేస్తాం. తర్వాత అప్పుడు y యొక్క వాల్యూలు ఏమవుతాయి అంటే దీనికి ఆపోజిట్ చూడండి, 2 1 2 3 +3. తర్వాత దీని వాల్యూ ఎంత అవుతుందో చూడండి మనకు, -5/2. ఇవి y యొక్క రూట్స్.
కానీ మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ యొక్క రూట్స్ కావాలా. ఎందుకు, ఇచ్చినటువంటి ప్రాబ్లము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లలో ఇచ్చినాడు చూడండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ప్రాబ్లము ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ కదా. కాబట్టి మనకు ఎక్స్ యొక్క రూట్స్ కావాలి. మనకు ఎక్స్ యొక్క రూట్స్ కావాలి అంటే అప్పుడు మనకు చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకు వైకి 2 రూట్స్ వచ్చినాయి కదమ్మా. ఫస్ట్ లెట్ y ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోండి. ఇప్పుడు y అంటే మళ్ళీ మనం ఏం రాసుకుంటాము, x ప్లస్ 1/x ఈక్వల్స్ టు 3. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే నీకు ఎక్స్కి 2 రూట్లు వస్తాయి. అప్పుడు చూడండి, ఇక్కడ మనకు x² ప్లస్ 1 ఈక్వల్స్ టు 3x అని వచ్చిందా. తర్వాత x² మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు అదే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 9 మైనస్ 4 ఎంత అవుతుంది నీకు, √5 అవుతుంది బై 2. కాబట్టి ఒక వాల్యూ ఏమో 3 ప్లస్ √5 బై 2 ఒకటి, మరొకటి ఎంత వచ్చింది 3 మైనస్ √5 బై 2. తర్వాత మళ్ళీ మనకు y యొక్క వాల్యూ ఇక్కడ ఎంత వచ్చిందో చూడమ్మా, -5/2 కదా. y ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మనకి ఎంత వచ్చిందో చూడండి, మళ్ళీ -5/2 కదా. ఇప్పుడు y అంటే మళ్ళీ ఇక్కడ మనం ఏం రాసుకుందాము చూడండి, ఇక్కడ మనకు x ప్లస్ 1/x అని రాసుకుందామా, దట్ ఈజ్ ఈక్వల్ టు -5/2 కదా. సో ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x² ప్లస్ 1 ఈక్వల్స్ టు -5x/2. ఇట్లా 2తో ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2x² ప్లస్ 2 ఇది ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్. ఈ -5x లోపలికి తెచ్చుకోండి, ప్లస్ 5x ఈక్వల్స్ టు 0 అంటే దాన్ని 2x² ప్లస్ 5x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం రాసుకుంటాము. ఇప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేయండి. దీనికి సాల్వ్ చేస్తే రూట్స్ ఏమొస్తాయి చూడండి, ఇక్కడ మనకి x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. a అంటే 2, ఇది a వాల్యూ, ఇది b వాల్యూ, ఇది c వాల్యూ కదా అట్లా. సో x ఈక్వల్స్ టు -5 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 25లో నుంచి 8 16 అంటే 3 కదమ్మా. ఇక్కడ 8 16 ఇక్కడ గమనించుకోండి, ఇక్కడ 8 16 20 ఇక్కడ √25 మైనస్ 16 ఎంత అంటే నీకు √9. √9 అంటే నీకు ఎంత 3 కదా బై 4. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకుంటామో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. -5 ప్లస్ 3 బై 4 ఒకటి, -5 మైనస్ 3 బై 4 మరొకటి. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -5 3 కలిపితే నీకు ఎంత అవుతుంది, -2/4 ఒకటి, -8/4 ఒకటి, 2/1 2 4/1 4 2. సో అప్పుడు x యొక్క వాల్యూస్ మనకి ఏమొచ్చినాయి, -1/2 -2. Therefore, the roots of given equation ఇచ్చినటువంటి ఆ పాలినామియల్ ఈక్వేషన్స్కి మొత్తం ఎన్ని రూట్లు వచ్చినాయమ్మా, 4 వచ్చినాయి. అవి ఏంటివంటే -1/2 -2 ఇక్కడ 3 ప్లస్ √5/2 3 మైనస్ √5/2 3 ప్లస్ √5/2 కామా 3 మైనస్ √5/2. ఓకేనా. తర్వాత సేమ్ మోడల్ 5th డిగ్రీ పాలినామియల్లోని చూడండి, ఇక్కడ ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. చూడండి, సాల్వ్ అని ఇలా అడుగుతున్నాడు. x⁵
మైనస్ 5x⁴ ప్లస్ 9x³ మైనస్ 9x² ప్లస్ 5x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఒకసారి మీరు గమనించుకోండి, ఇక్కడ ఇచ్చినటువంటి పాలినామియల్ ఈక్వేషను x⁴ మైనస్ 5x⁴ ప్లస్ 9x³ మైనస్ 9x² ప్లస్ 5x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఎస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ చూడండి సేమ్ ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ వాల్యూ ఇక్కడ సెకండ్ వాల్యూ చూడండి సేమ్ ఉన్నాయి, ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. సేమ్ ఉండి ఆపోజిట్ సైన్స్ ఉంటే అది దేని కిందకి వస్తుంది? క్లాస్ 2 కిందకి వస్తుంది కదా. ఎస్, ఇక్కడ నేను ఏం రాస్తున్నాను చూడండి. ద గివన్ పాలినామియల్ ఈక్వేషన్ ఈజ్ the given polynomial equation is a reciprocal equation of class 2 of even degree, of odd degree అట్లా చూడండి. ఇక్కడ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్, అది ఏందో అనుకోద్దండి. రెసిప్రోకల్ ఈక్వేషన్ సింప్లీ నేను ఆర్ఎన్ రాస్తాను, ఏం తప్పులేదు. అట్లా క్లాస్ 2 రెసిప్రోకల్ ఈక్వేషన్ అనమాట. దానికి డిగ్రీ కూడా ఎంత ఉంది? మనకు ఆడ్ డిగ్రీ ఉంది. అలా ఉంటే దానికి రూట్ ఎవరు? 1 అనేది రూట్ అవుతుందా లేదా చూడండి ఇక్కడ. సో 1 is a root of f of x equals to 0. చూడప్పుడు 1 అనేది దానికి రూట్ అవుతుంది. కావాల్సింది మీరు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 1ని సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ 1ని సబ్స్టిట్యూట్ చేస్తే చూడ ఇక్కడ 1 మైనస్ 5 అట్లా 1 మైనస్ 5 తర్వాత ప్లస్ 9 తర్వాత మైనస్ 9 తర్వాత ప్లస్ 5 అండ్ మైనస్ 1. నీకు 0 వచ్చేసిందా? ఒక రూట్ తెలిసిపోయింది. ఇంకా మిగిలిన 4 రూట్లు కావాలంటే మనం ఏం చేస్తామంటే బై హార్నర్స్ సింథటిక్ డివిజన్ను యూజ్ చేసుకోండి. ఇక్కడ హార్నర్స్ సింథటిక్ డివిజన్ ఏం చెప్తుందామంటే చూడండి, మనకు x = 1 అనేది ఒక రూటా కాబట్టి. సో ఇక్కడ హార్నర్స్ సింథటిక్ డివిజన్ మనం చేసేటప్పుడు మనకు ప్రాబ్లం ఎంత ఇచ్చినట్టుమా, x⁴ యొక్క కోఎఫిషియంట్ 1 మైనస్ 5 ప్లస్ 9 మైనస్ 9 ప్లస్ 5 అండ్ మైనస్ 1 కదా. తర్వాత చూడండి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేసుకుందాం, ఇక్కడ చూడండి ఇక్కడ మనం 0 తీసుకుందామా. అప్పుడు 1 ఇంటూ 1 ఎంత అవుతుందమ్మా? 1 అవుతుంది. -4 అవుతుంది. -4 ఇంటూ 1 ఎంత అవుతుంది నీకు? -4 ప్లస్ 5 అవుతుంది. +5 ఇంటూ 1 ఎంత అవుతుంది నీకు? ఎస్, +5 ఇంటూ 1 +5 అవుతుంది నీకు. అగైన్ -4 అవుతుంది. -4 ఇంటూ 1 ఎంత అవుతుంది నీకు? -4 అవుతుంది. +1 అవుతుంది. 1 ఇంటూ 1 ఎంత అవుతుందంటే 1. సో రిమైండర్ 0 కదా. నీకు ఎప్పుడైతే రిమైండర్ 0 వచ్చేసిందో దెన్ వాట్ వి గెట్ మా, ఇక్కడ x⁴ -4x² ప్లస్ 5x -4x ప్లస్ 1 = 0 కదా. ఇక్కడ ఇది కాన్స్టెంట్, ఇది x కోఎఫిషియంట్, ఇది x² కోఎఫిషియంట్, ఇది x³ కోఎఫిషియంట్, ఇది x⁴ కోఎఫిషియంట్ కదా. = 0 కదా. ఇక్కడ మీరు గమనించుకోండి చూడు, ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయా? pi = pn - i. ఇక్కడ i = 0 1 2 3 4. అప్పుడు డిగ్రీ కూడా మనకి ఎంత? n = 4. కాబట్టి ఇది ఏంది చెప్పండి? ఇది రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 కదా. అట్లా నీకు చూడు ఇక్కడ ఇవన్నీ నిన్న థియరీలో చెప్పినాను మీకు. రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అన్నమాట. ఓకేనా? రైట్. reciprocal equation of class 1 and of even degree.
అది మనకు వచ్చినటువంటి ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చెప్పాము నిన్న? డివైడ్ బై ఎక్స్ స్క్వయర్, డివైడ్ బై ఎక్స్ స్క్వయర్ ఆన్ బోత్ సైడ్. ఎక్స్ స్క్వయర్తో ఈ ప్రాబ్లమ్ను మనము డివైడ్ చేయాలి. ఇక్కడ డివైడ్ బై ఎక్స్ స్క్వయర్ అని కోసం. ఇక్కడ మనకు ఇంత ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ ఇంకొక రూట్ కూడా నేను ఇక్కడ మర్చిపోయినానమ్మా. ఇంకొక రూట్ కూడా ఇక్కడ -1 కూడా ఉంటుంది. మొత్తం 5 రావాలి కదా, 1 2 3 4 5. ఎందుకంటే మనకి ఇక్కడ 5th డిగ్రీ ఈక్వేషన్ కదా ఇచ్చింది, ఇక్కడ 5th డిగ్రీ ఈక్వేషన్ కదా ఇచ్చింది. ఇక్కడ 5th డిగ్రీ ఈక్వేషన్ కదా ఇచ్చింది. మొత్తం రూట్స్ ఆల్రెడీ మనకు ఒక రూట్ కనుక్కున్నాం కదా. అట్లా నేను అది రాయలేదు, నేను 4 రాశాను. ఓకేనా, మొత్తం 5 ఉంటాయి రూట్స్ దీనికి. 5 చూడండి, ఇవి 1 2 3 4 5. ఓకేనా, రైట్. రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1 అండ్ ఆఫ్ ఈవెన్ డిగ్రీ డివైడ్ బై ఎక్స్ స్క్వైర్. మనం ఎప్పుడైతే మనం ఎక్స్ స్క్వైర్తో డివైడ్ చేస్తామో అప్పుడు ఎంత అవుతుందో చూడండి, మనకు ఎక్స్ స్క్వైర్. ఇదంతా అవుతుంది చూడండి మనకి ఇక్కడ ఎక్స్ స్క్వైర్ -4x క్యూబ్డ్ 5x స్క్వైర్ ఇక్కడ x⁴ -4x క్యూబ్డ్ ప్లస్ 5x స్క్వైర్ -4x + 1 = 0. ఓకేనా, ఇప్పుడు డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం మిగులుతుంది చూడండి, ఎక్స్ స్క్వైర్. తర్వాత మళ్ళీ మనకు 4x అని మిగులుతుంది, ప్లస్ 5 అని మిగులుతుంది. ఎక్స్ స్క్వైర్తో డివైడ్ చేస్తే -4/x ప్లస్ x² = 0. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 1 × x⁴ x⁴ -4 × x³ -4x³, 5 × x² 5x² -4x + 1 = 0 కదా. అట్లా ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ 1/x², x² నేను డివైడ్ చేసుకుంటూ వస్తాను. చూడు, ఇక్కడ x² డివైడ్ చేస్తే ఇది మిగిలింది, x² డివైడ్ చేస్తే ఇది మిగిలింది. తర్వాత x² డివైడ్ చేస్తే ఇది మిగులుతుంది, x² డివైడ్ చేస్తే 5/x ప్లస్ 1తో ఇక్కడ 1 x² డివైడ్ చేస్తే నీకు 1/x² అని వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము ఇలా రాసుకుంటాం కదా, x² + 1/x² ఒకవైపు, -4 కామన్ తీస్తే x + 1/x + 5 = 0. ఇంకా సేమ్ మనకు తెలిసినటువంటి విషయమే, x + 1/x మనం ఏమనుకుందాము, y అయిపోతుంది. అప్పుడు x² + 1/x² మనం ఏం రాసుకుంటామా, x + 1/x హోల్ స్క్వేర్ -2గా రాసుకుంటాము. అప్పుడు x + 1/x అంటే ఎంత అవుతుంది, y² - 2. కాబట్టి దీని ప్లేస్లో y² - 2 అని రాసుకుంటాము. దీని ప్లేస్లో మనం ఎంత రాసుకుంటామంటే y రాసుకుంటాము, ప్లస్ 5 = 0. తర్వాత y² - 4y + 3 = 0 కదా. ఇప్పుడు 1 × 3 ఎంత అవుతుందో చూడండి, మనకు 3 అవుతుంది. ఓకేనా, ఇప్పుడు 1 చూడు, ఈ రెండు కలిపితే ఇట్లా -1 -3, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, ఈ రెండు కలిపితే ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు y² యొక్క కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. కాబట్టి నువ్వు 1తో డివైడ్ చేస్తే, డివైడ్ చేసిన తర్వాత దీనికి ఆపోజిట్ సైన్లు ఎంత అవుతాయి, 1, 3 కదా. రూట్స్ 1, 3 వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ కేస్ 1 అని కూడా అనుకోవచ్చు. ఫస్ట్ y = 1. మనకు రూట్స్ కావాల్సింది ఎక్స్లలో రూట్స్ కావాలి, వైలలో కాదు రూట్స్. y అంటే మనం ఏమనుకుంటున్నాము, x + 1/x అనుకుంటున్నాము, దట్ ఈజ్ = 1. సో x² + 1 దట్ ఈజ్ = x. ఓకేనా, అప్పుడు x² ఇది లోపలికి వస్తే -x, తర్వాత +1 = 0. సో ఇక్కడ మనకు x -d ± b² - 4ac, b² - 4ac డివైడెడ్ బై 2a.
సో అప్పుడు ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ 1 మైనస్ 4 అంటే నీకు ఏం మిగులుతుందమ్మా -√3. -√3 అంటే నీకు ఎంత అవుతుంది? i√3/2 కదా. కాబట్టి ఇక్కడ ఎక్స్ యొక్క వాల్యూలు ఎంత అవుతాయంటే నీకు 1 ప్లస్ i√3/2 ఒకటి, 1 మైనస్ i√3/2 మరొకటి. ఇట్లా మనకు కాంప్లెక్స్ రూట్స్ పాసిబిలిటీ అవుతాయి. ఇక్కడ చూడండి, ఎక్కడన్నా మిస్టేక్ ఏమైనా జరిగిందంటే ఎక్కడ మిస్టేక్ ఏం జరగలేదు. తర్వాత కేస్ 2 చూడండి, మనము ఏం తీసుకుంటామంటే y ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటాము. y అంటే మీనింగ్ ఏమిటంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? సో అప్పుడు x² ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3x. సో x² మైనస్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0నా. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ b² మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ అంటే √5/2నా. సో ఒకటి 3 ప్లస్ √5/2 ఒకటి, 3 మైనస్ √5/2 మరొకటి. ఇక్కడ చూడండి, ఎక్కడ ఏదన్నా అంత క్లారిటీగానే వస్తుంది చూడండి మనకి. ఎక్కడే కానీ ఏదన్నా ఇక్కడ కూడా చూసుకోండి మీరు, ఎక్కడన్నా కానీ ఏది మిస్టేక్ ఏమైనా జరిగిందా ఒకసారి రెఫర్ చేసుకుంటే చాలా మంచిది. ఎగ్జామినేషన్లో కూడా ఇంటికి వచ్చి రెఫర్ చేసుకుంటే ప్రయోజనం లేదు. ఓకేనా? ఏదైనా సరే మీరు ఎగ్జామినేషన్లో ఒకసారి అట్లా రెఫర్ చేయాల, అట్లా ఒక రౌండ్ వేయాల. ఒక రౌండ్ వేసినప్పుడు మీకు అన్ని విషయాలు బయటకు వచ్చేస్తాయి, ఏదైనా పొరపాటు జరిగినా. చూడండి, ఇక్కడ నేను x² ఏం రాశాను ఇప్పుడు తెలిసింది. ఇక్కడ 1 × x⁴ x⁴ మైనస్ 4 × x³ మైనస్ 4x³ 5 × x² 5x² మైనస్ 4x ప్లస్ 1 కదా. అట్లా డివైడ్ బై x². అట్లా x² 1/x² ఒక కాంబినేషన్. ఇక్కడ -4 కామన్ తీస్తే ఒక కాంబినేషన్, కాన్స్టెంట్ ఒక కాంబినేషన్. చూడండి ఇక్కడ ఎక్కడన్నా ఏమన్నా ఉందా? ఏమీ లేదు. చూడండి ఇక్కడ క్లియర్గా వచ్చేసింది. సో అప్పుడు మొత్తం మనకి ఎన్ని రూట్స్ ఉండాలంటే మనకు 5 రూట్స్ ఉండాల. ఆ 5 రూట్స్ ఏంటివి అనేది ఒకసారి ఆలోచించుకోండి. మొత్తం మనకు 5 రూట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక రూట్ మనకు తెలుసు, 1 3 ప్లస్ √5/2 ఒకటి, 3 మైనస్ √5/2 మరొకటి. అలాగే 1 ప్లస్ i√3/2 ఒకటి, 1 మైనస్ i√3/2 మరొకటి. సో గమనిస్తున్నారా? ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ మనకు. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం మనము గమనిస్తే, సో ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, సాల్వ్ అని x⁴ మైనస్ 10x³ ఓకే ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇట్ ఈస్ ఎ రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. చూడు, ఇక్కడ ఈక్వల్గా ఉన్నాయి, మొదటిది లాస్ట్ది. ఇక్కడ రెండవది ఈక్వల్గా ఉందా లేదా? కాబట్టి వెంటనే f(x) ఈక్వల్స్ టు x⁴ మైనస్ 10x³ ప్లస్ 26x² మైనస్ 10x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఏంది ఇది? రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. ఓకే, రెసిప్రోకల్ ఈక్వేషన్ ఆఫ్ క్లాస్ 1. దీన్ని మనము ఇక్కడ 4th డిగ్రీ పాలినామియల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, డివైడ్ బై x² ఆన్ బోత్ సైడ్. డివైడ్ బై x² ఆన్ బోత్ సైడ్. సో మనము
ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే మనకి ఎంత అవుతుందో చూడమ్మా. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుంది, ఇక్కడ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే నీకు -10x అని వచ్చేస్తుంది, ఇక్కడ నీకు +26 అని వచ్చేస్తుంది, ఇక్కడ వచ్చేసేసి -10/x అని వస్తుంది, +1/x² 0 కదా. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయండి, అప్పుడు ఎక్స్ స్క్వేర్ కాంబినేషన్స్ ఒకవైపు తెచ్చుకోండి. x² + 1/x² ఒకవైపు వస్తుంది, -10 ఇక్కడ కామన్ తీస్తే నీకు x మిగులుతుంది, -10 కామన్ తీస్తే నీకు ఇక్కడ 1/x అని మిగులుతుంది. ఇంక నీకు చివరిలో మిగిలేది ఏమిటంటే +26 = 0. సేమ్ టెక్నిక్, దేర్ ఇస్ నో చేంజ్, దీని మార్పులు చేర్పులు ఏమీ లేవు. వై నెక్స్ట్ x² + 1/x² మనం ఏం రాసుకుంటాం, ఇంకా x + 1/x² -2 అన్నప్పుడు దీని ప్లేస్లో ఎంత అనుకుంటాము, y² -2 కదా. ఈ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 1 y² -2 -10y + 26 = 0. తర్వాత y² -10y 26కి -2 కలిపితే నీకు ఎంత అవుతుందో చూడు, మనకు +24 = 0 కదా. తర్వాత చూడండి ఇక్కడ మనకు 1 × 24 ఎంత అవుతుందో చూడండి, 24 అవుతుందా. ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది రావాలా, ఈ రెండింటిని కలిపితే ఇది రావాలా. నేనేం చేస్తున్నా అంటే -4 -6 తీసుకుంటా చూడు, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వస్తుందా, ఈ రెండింటిని కలిపితే ఇది వచ్చిందా. తర్వాత y² కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది కాబట్టి 1తో డివైడ్ చేయండి. అప్పుడు y యొక్క వాల్యూలు ఇక్కడ -4 -6 ఉందో దానికి ఆపోజిట్ సైన్లు +4 +6 అట్లా రూట్స్. ఇక్కడ కేస్ 1 ఇక్కడ y = 4 తీసుకుంటాము. వాట్ ఈజ్ y? y అంటే x + 1/x = 4 అమ్మా. అప్పుడు దీన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x² + 1 = 4x. సో x² - 4x + 1 = 0. ఇది లోపల తీసుకొని వచ్చాను. ఇంకా నేను ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తున్నాను. ఎట్లా, -b ± b² - 4ac/2a అనే ఫార్ములా ప్రకారం. -b అంటే 4 ± b² అంటే 16 -4ac /2a. సో అప్పుడు x = 4 ± 16లో నుంచి 4ను సబ్ట్రాక్షన్ చేసి ఎంత అవుతుందంటే √12 అని వస్తుంది. √12 మనము 4 × 3 రాసుకోవచ్చు కాబట్టి √4 అంటే 2 పక్కన 3 కాబట్టి దీన్ని 2√3 అని రాసుకోవచ్చు. కింద /2 ఇక్కడ ఉన్న ఈ 2 రెండు విడివిడిగా రాసుకుంటున్నాను. 21 22 22 22 కొట్టేస్తే 2 ± √3. సో అప్పుడు x = ఒకటేమో 2 + √3, మరొకటేమో 2 - √3. 2 + √3 ఒకటి, 2 - √3 మరొకటి. కేస్ 2 చూడండి. y ఎంత ఇచ్చినాడు, 6 ఇచ్చాడు. y అంటే మీనింగ్ ఏమిటి, x + 1/x = 6. ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x² + 1 = 6x. సో x² - 6x + 1 = 0. సో అప్పుడు x = ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. -b అంటే +6, ఓకే, -b ± b² - 4ac /2a. 6 ± 36లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 32. 32ను మనం ఎలా రాసుకోవచ్చు అంటే 16 × 2 రాసుకోవచ్చు. √16 అంటే ఎంత అవుతుంది, మనకు 4 అవుతుంది, పక్కన √2. ఈ కింద ఉన్న 2తో ఇట్లా డివైడ్ చేసేస్తాం. 2 3 2 2. సో అప్పుడు x యొక్క వాల్యూస్ మనకి ఏమవుతాయి అంటే 3 ± √2. అంటే దాని అర్థం ఏమిటంటే 3 + √2 ఒకటి, 3 - √2 మరొకటి. Therefore, the roots of
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంటే ఇచ్చినటువంటి పాలినామియల్కి రూట్స్ ఏమవుతాయి అంటే ఒక రూట్ వచ్చేసి 2 + √3, మరొక రూట్ వచ్చేసి 2 - √3 ఒకటి, మరొకటి వచ్చేసి 3 + √2, మరొకటి వచ్చేసి 3 - √2. ఓకేనా? తర్వాత క్లాసులో మిగతా డిస్కస్ చేద్దాం. ఇవి రూట్స్ అన్నమాట. ఇక్కడ ఒకటి హోంవర్క్ రాసుకోండి. మీరు హోంవర్క్ ప్రాబ్లం చేయండి అమ్మా. ఓకే, హోంవర్క్ చేస్తారా? రైట్. ఓకేనా? రైట్. సాల్వ్. (4x³ -24x² ప్లస్ 23x ప్లస్ 18 = 0. దీనికి రూట్స్ని కనుక్కోండి. ఇది హోంవర్క్ ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? దీన్ని సాల్వ్ చేసుకోండి. రేపు ఇంకా మరికొన్ని 6th డిగ్రీ ఈక్వేషన్ వచ్చినప్పుడు, నెక్స్ట్ క్లాస్లో 6th డిగ్రీ ఈక్వేషన్ వచ్చినప్పుడు ఇవన్నీ మనం ఎలా సాల్వ్ చేయాలో మీరు ఇవన్నీ తర్వాత రేపు క్లాసులో డిస్కస్ చేద్దాం. 6th డిగ్రీ ఈక్వేషన్ వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్ అది. ఇంకొక మోడల్ కూడా ఇక్కడ జాగ్రత్త చూడండి. నేను ఫస్ట్ మనం ఇక్కడ 4 రూట్స్ రాసినాము. 1 2 3 4 మొత్తం ఇది 5 రూట్స్ కదా. ఇక్కడ -1 కూడా దానికి రూట్సే. ద రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. ఓకేనా? రైట్. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాల్సింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మర్చిపోద్దండి ప్లీజ్. లైక్ చేయండి. ఓకేనా? సపోర్ట్ జిఎస్ఎన్ అకాడమీ.